హాయ్ అండి హాయ్ అండి గుడ్ మార్నింగ్. నేను చూపించేది ఈ వీడియో ఈరోజు పప్పు అండి. పప్పు కందిపప్పు నానేసుకున్నానండి. ఫస్ట్ ఒక పావు గంట ముందు నానేసిన, కడిగి మంచిగా నానేసుకున్నాండి. తర్వాత వచ్చేసి పప్పుకు కుక్కర్లో వాటర్ పెట్టినండి కొన్ని, అవి వేడెక్కాక పప్పు వేసుకున్నాలి. తర్వాత వచ్చేసి పప్పుకు ఇక్కడ వచ్చేసి పచ్చిమిరపకాయలండి, పచ్చి చింతకాయలు, కరివేపాకు రెమ్మలు రెండు వంకాయలు, తర్వాత వచ్చేసి మెంతిన కూర, పాలకూర, చుక్కకూర అండి. పప్పు తయారు చేసుకోవడానికి, పప్పు తయారు చేసుకునే విధానం ఇదండి. వాటర్ ఎయిట్ ఎక్కిన తర్వాత పప్పు వేసుకొని టమాటాలు, పచ్చిమిరపకాయలు, చింతకాయలు, కరివేపాకు, ఆకుకూరలు అన్నీ కట్ చేసేసుకొని కుక్కర్లో వేసుకొని ఒక 5 విజిల్ వచ్చే వరకు ఉడికించుకొని పప్పు తయారు చేసుకోవాలండి. ఇప్పుడు అన్నీ దీంట్లో వేసుకున్నానండి. నీళ్ళు తాగినవి కుక్కర్లో వేసుకుంటున్నాను. అన్నీ మీకు ముందు వీడియోలో చూపించినటువన్నీ టమాటో, పచ్చిమిరపకాయలు, ఆకుకూర, మెంతి కూర, తోటకూర, పాలకూర, చింతకాయలు, 2 వంకాయలు, జీలకర్ర, పసుపు అన్నీ వేసుకున్నానండి. వేసుకొని కుక్కర్లో వేసాను. ఇప్పుడు ఒక 5 విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. ఈరోజు మండే కాబట్టి మేము ఉల్లిగడ్డ, వెల్లుల్లి వేసుకోమండి. అందుకే మీకు అవి కట్ చేసి వేసి అది స్టిప్ చేసి ఇవన్నీ చూపిస్తున్నాను. ఇవి బాగా ఒక 5 విజిల్ వచ్చే వరకు పెట్టేసుకోవాలండి. రెడీ అయిందండి. ఇప్పుడు పోపు పెట్టుకుందామండి. ఫస్ట్ ఆవాలండి, ఆవాలు 2 స్పూన్స్, కరివేపాకు అండి, కరివేపాకు 2 రెమ్మలు వేసాను. అందులోనే ఎండుమిర్చి అండి, 3 మిరపకాయలు ఎండుమిర్చి, అవి రెడ్డిగా అయ్యేవారు. ఇప్పుడు ఇంగువ అండి, ఇంగువ బాగుంటుంది, జీర్ణం అవుతుందండి మంచిగా. ఇంగువ పోపు పెట్టుకుందామండి. ఇంకా చూడండి అయిపోయింది పోపు. తిరగబట్ట పెట్టేసుకుందాం పప్పులో. చూడండి తిరగబట్ట పెట్టేస్తుందండి పప్పులో. పవర్ లేదండి, కరెంట్ లేదు ఇంట్లో, అందుకే ఇలా ఉంది. చూడండి పప్పు రెడీ అండి, రెడీ అయింది పప్పు. లాస్ట్లో వచ్చేసి ఇప్పుడు కొత్తిమీర అండి, కొత్తిమీర లాస్ట్లో. చూడండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. పప్పు చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా చేసుకుంటే. థ్యాంక్ యూ అండి.